ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపాలిటీలలో హంగేర్పడడంతో క్యాంపు పాలిటిక్స్ హీటెక్కాయి. పరిగి, మొయినాబాద్ మున్సిపాలిటీలతో పాటు మేడ్చల్ జిల్లాలోని ఆలియాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో హంగేర్పడింది. ఆయా స్థానాల్లో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంపై అధికార కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ 3 మున్సిపాలిటీలపై పట్టు వీడకుండా పోరాటం సాగిస్తోంది. ఇరు పార్టీల నేతలు క్యాంపు రాజకీయాలు సాగిస్తున్నారు. దీంతో 3 మున్సిపాలిటీలలో చైర్మన్ పీఠం ఏ పార్టీ వశమవుతుందోనన్నది ఆసక్తికరంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, 3 పార్టీలు పీఠం కైవసం చేసుకోవడానికే ఆసక్తి కనబరుస్తున్నాయి. పీఠం ఎవరికి దక్కే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ పీఠం కోసం జరుగుతున్న పోరాటం సినిమాల్లో పొలిటికల్ థ్రిల్లర్ ను కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. 3 మున్సిపాలిటీలకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మున్సిపాలిటీలో ఒక మున్సిపల్ కౌన్సిలర్ మిస్సింగ్ కేసు ఇప్పుడు మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. అధికార పార్టీ నేతలే ఆయన ఎత్తికెళ్లారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన శంకరయ్య మొన్న గెలిచినప్పటి నుంచి కనిపించడం లేదని చెప్పి కుటుంబ సభ్యులు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం మొయినాబాద్ మున్సిపాలిటీలో 26 వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 14, కాంగ్రెస్ పార్టీ 10 వార్డుల దగ్గరే ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఇంకా చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే 4 అభ్యర్థుల అవసరము. ఈ మేరకు శంకరయ్య మిస్సింగ్ ఇప్పుడు కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి చక్రం తిప్పుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వికారాబాద్ జిల్లాలో పరిగిలో కూడా ఇద్దరికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కు చెరో 8 సీట్లు రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి టైగా మారడంతో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారింది. క్యాబినెట్ లో బెర్త ఆశిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీని గెలిపించుకోకపోతే అధిష్టానం దగ్గర మార్కులు తగ్గుతాయన్న ఒక టెన్షన్ ఆయనలో స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. మొత్తం 18 వార్డులుండగా అందులో చెరో 8 గెలిచారు. ఇద్దరు స్వతంత్రులు ఎటువైపు మొగ్గు చూస్తారా అన్నది కొంత ఆసక్తిని రేపుతున్న పరిస్థితి ఉంది. ఇక మేడ్చల్ జిల్లాలో కూడా మనం చూసుకోవచ్చు, రాజకీయం ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మనం చూసుకోవచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ చెరి సమానం రాగా ఇండిపెండెంట్ అభ్యర్థి మీద డిపెండ్ అయిన పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎటువైపు తిప్పితే అటువైపు చైర్మన్ గిరి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కోసం వారంతా కూడా గాలిస్తున్న పరిస్థితి. వారు తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, స్వతంత్ర కౌన్సిలర్ దగ్గర ఎవరి దగ్గర కూడా ఫోన్లు లేని పరిస్థితి. కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా లేవు. వారంతా కూడా రీసార్ట్స్ లో ఉన్నారు. క్యాంపు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది. రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం జరిగే వరకు ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరు ఏ కండువా కప్పుకుంటారో ఊహించడం కూడా కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపాలిటీలో హంగ్ రావడంతో మా రాజకీయం అంతా కూడా రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. అన్న ఓకే విక్రమ్, థ్యాంక్ యూ. హంగేర్పడ్డ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ సిపిఐ మధ్య ఒప్పందం కుదిరింది. చెరో 2.5 పాటు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పంచుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ సిపిఐ చెరో 22 చోట్ల విజయం సాధించగా బీఆర్ఎస్ 8, బీజేపీ, సిపిఎం ఒక్కో చోట, ఇతరులు 6 చోట్ల విజయం సాధించారు. సిపిఐకి మద్దతు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చినా కాంగ్రెస్తో జత కట్టాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో హంగొచ్చిన స్థానాల్లో కాంగ్రెస్ అరాచకాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కౌన్సిలర్లుగా గెలిచిన తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని, కొన్ని చోట్ల కిడ్నాపులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణిలో కాంగ్రెస్ దోపిడీని అరికట్టేందుకే సిపిఐకి మద్దతు పలికామని చెప్పారు కేటీఆర్. వాళ్ళు ఆల్రెడీ సిపిఐ అనేది అలయన్స్లో ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. మేము సింగరేణిలో ఉండే కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా సింగరేణిలో జరుగుతున్న దోపిడీని నిరోధించడానికి అని నేను క్లియర్గా చెప్పాను. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కూడా ఇవాళ సింగరేణి దోపిడీలో భాగస్వాములై మరి వారు సింగరేణిని దోచుకుంటున్నారని చెప్పినా ఇవాళ ఏఐటీసీ లాంటి సంఘం మరి సిపిఐకి అటాచ్డ్ ఉన్నా మరి వారు ఏ కారణం చేతనో ఈ పొత్తుకొప్పుకున్నట్టున్నారు. మరి వారి మీద ఏ మొత్తులు పనిచేసే నాకు తెలియదు కానీ బట్ ఒకటి మాత్రం పక్క,
ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాల కోసం, సింగరేణి కార్మికుల కోసం గతంలో ఎట్లా కొట్లాడామో, గతంలో వారితో ఎట్లా ఉన్నామో భవిష్యత్తులో కూడా అట్లాగే ఉంటుంది. నాకున్న అవగాహన మేరకి ఇవాళ దాదాపు 34 చోట్ల హంగుంది. సరే, అక్కడ చాలా అరాచకాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకొని పోవడం, ప్రలోభ పెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపడం, గూండాలను పంపడం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు ఇంకోటి ఇప్పుడు ఎక్స్ అఫిషియో ఓటు విషయంలో కూడా స్పష్టత రాలేదు. మరి చూద్దాం. మాకు కూడా ఇంకా వస్తున్న ట్రెండ్స్ అవి చూస్తూ ఉంటే ఇంకా కొన్ని మున్సిపాలిటీలు మా ఖాతాలో పడతాయి. ఇప్పటికే 17 క్లియర్గా ఉన్నాయి. ఇంకా దాదాపు ఒక 10-12 రావచ్చు అనేది మా అంచనా. చూడాలి రేపు ఏమవుతుంది. ఎందుకంటే అధికార పార్టీ అరాచకాలు, అధికార పార్టీ ప్రలోభాలు, అధికార పార్టీ యొక్క ఒత్తిళ్లు ఇవన్నీ తట్టుకొని మరి మా కౌన్సిలర్లు, మా కార్పొరేటర్లు పాపం వీరోచితంగా కొట్లాడుతున్నారు. చూడాలి రేపు ఏమవుతుంది అనేది చూడాలి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో 69 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో 35 మ్యాజిక్ ఫిగర్ను చేరేందుకు ఇరు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వతంత్రులు, ఎక్స్ అఫిషియో సభ్యులతో బీజేపీ బలం 35కు చేరుకుంది. కానీ సంఖ్యాబలం తమకే ఉందని కాంగ్రెస్ చెప్తోంది. కరీంనగర్లో మకాం వేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే వ్యూహాలు రచిస్తున్నారు. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠంపై చిక్కుముడి వీడలేదు. హంగు ఏర్పడడంతో మ్యాజిక్ ఫిగర్ కోసం 3 పార్టీలు తంటాలు పడుతున్నాయి. స్వతంత్రుల చేరికతో కాంగ్రెస్ బలం 22కు చేరింది. దీంతో మరో 3 మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఎక్స్ అఫిషియో ఓటుతో బీజేపీ బలం 17కు చేరగా మరో 8 మంది సభ్యుల అవసరం ఏర్పడింది. ఇక్కడ 11 మంది బీఆర్ఎస్ నుంచి విజయం సాధించడంతో వారి మద్దతు కీలకంగా మారింది. తమకు మద్దతిస్తే వైస్ చైర్మన్ పదవి ఇస్తామని కాంగ్రెస్, బీజేపీ ఆఫర్ ఇచ్చాయి. అన్ని పార్టీల కౌన్సిలర్లు క్యాంపులో ఉండడంతో రాజకీయం రసవత్రంగా మారింది. ఎలాగోలాగా చైర్మన్ పదవిని ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది.